హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో తల్లికి వందనం 2వ విడతకు సంబంధించి ఈ వాయిదా అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తల్లికి వందనం ఈ నెల 16, 17, 18 తేదీలలో అర్హులైన ప్రతి తల్లి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు కదా. కానీ దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏ కారణం చేత పోస్ట్ పోన్ చేశారు, ఎందుకు, ఏంటి అనేసి ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పటి నుంచి మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినా కూడా మనం ఎక్కడెక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ తల్లికి వందనం 2వ విడతకు సంబంధించి ఏ కారణం చేత అంటే ముఖ్యంగా అడ్మిషన్స్ అనేది స్కూల్లో ఇంకా జరుగుతున్నాయి కాబట్టి అడ్మిషన్స్ అనేది ఈ నెల 22వ తేదీకి క్లోజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా అడ్మిషన్ ఎవరైనా అవుతారు కదా, వారికి సంబంధించి ముఖ్యంగా ఈ తల్లికి వందనం అనేది వాయిదా వేయడం అయితే జరిగిందని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు 23, 24వ తేదీ నుంచి మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. అలాగే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచుతామని కూడా మనకు విద్యాశాఖ మంత్రి గారు అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ తల్లికి వందనం అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు ఆగస్టు మొదటి వారంలో ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ నేనైతే 100% నిజమే చెప్తున్నాను. ఆగస్టు మొదటి వారంలో మనకు ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అంతలోపు అర్హులు ఎవరైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు సరి చేసుకొని ఈ పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు అనేది లబ్ధి పొందాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.